నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఝాన్సీ అలాంటి మనిషి కాదు, తనకి తప్పు చేయడం తెలీదు. మరి ఇంకెవరు తీశారా? తాళం తనకే ఇచ్చారని మీ అమ్మాయి చెబుతుంది కదా, తను కాకపోతే ఇంకెవరు తీస్తారు? అంత అవసరం ఇంకెవరికి ఉంది? తాతయ్య, అవసరం అని కాదు, ఝాన్సీ చెప్పింది కదా, ముత్యాలహారం తీసుకునే హడావిడిలో తాళం వేయడం మర్చిపోయానని. ఆ గ్యాప్లో ఎవరైనా తీసుండాలి, లేదా ఇక్కడే ఎక్కడైనా పడిపోయి ఉండాలి. ఇక్కడే పడిపోతే ఏదిరా, ఎక్కడుంది? అంతా చూసిన తర్వాత కూడా దొరకలేదని చెప్తున్నారు కదా. అందుకే వాళ్ళని చెక్ చేయమంటున్నాను. కమలా, పద్మ, మీరు వెళ్ళి చెక్ చేస్తారా, లేకపోతే పోలీసులను పిలిపించి వాళ్ళ చేత చెక్ చేయించమంటారా? నానా, ఏంటిది? మన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు తెలిస్తే మన పరువే పోతుంది కదా. మన ఇంట్లో పోలీసుని పెట్టుకుని దొంగతనం జరిగిందంటే అందరూ నవ్వుతారు నాన్న. మరి అలా అయితే పోయిన వస్తువు గురించి ఆలోచించకుండా పోతే పోయిందని సైలెంట్ గా ఉండమంటావా? చెప్పరా కమలా, మీకే చెప్పేది. చెక్ చేస్తారా, పోలీసుల్ని పిలవమంటారా? తాతయ్య, అత్తయ్య వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు, నేను చెక్ చేస్తాను. ఝాన్సీ, ప్లీజ్ కోఆపరేట్. ఇది మీ మీద అనుమానంతో చేస్తున్నారని మాత్రం అనుకోకండి. మీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడున్నాయి? అదిగో అక్కడున్నాయి. ఏం లేదు తాతయ్య ఇందులో. ఇక మీరు వెళ్ళొచ్చు. ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ ఆగు. ఝాన్సీ, ఝాన్సీ,
నిన్న జరిగిన సంఘటనకి మీ అందరి ప్రవర్తన చూసి ఇంతేనా వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకున్నది అని బాధ. బాధ అంటే ఇలాంటి బాధ కాదు. మనిషి బ్రతికుండగానే చంపేశారే అనే బాధ. అలా జరిగినప్పుడు అంతమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఝాన్సీ అలా చేయదు, ఝాన్సీ అలాంటిది కాదు అని మాట్లాడలేదే అనే నరకాన్ని నిన్నటి నుంచి అనుభవిస్తున్నాను. ఝాన్సీ అలా అంటావేంటి? నేను మాట్లాడాను కదా. అవును, నిజమే, మీరు మాట్లాడారు గౌతమ్ గారు. కానీ అదెప్పుడు? ప్రియాంక నన్ను చెక్ చేస్తుంటే వద్దు అన్నారు, కానీ ఝాన్సీ దొంగ కాదు అని అనలేదు. ఆ ఒక్క ముక్క మీ నోటి నుంచి కూడా రాకపోవడం నాకు మరింత బాధని కలిగించింది. కారణం మీరు గొప్పవాళ్ళు, మేము లేని వాళ్ళం అనే కదా. పేదవాడిగా పుడితే వాడికి ఆత్మాభిమానం ఉండదా? నిజాయితీ ఉండదా? ఇవన్నీ ఏమీ లేవని మీకు మీరే డిసైడ్ అయ్యి దొంగతనాన్ని అంటగడతారా? పేదవాడి బ్రతుకంటే అంత చులకనైపోయిందా? నాతో పాటు వచ్చిన పాపానికి రాణికి కూడా దొంగతనం అంటగట్టారు. ప్లీజ్ బాధపడకు. నిన్నక్కడ అలా అన్నందుకు, నిన్ను చెక్ చేసినందుకు అక్కడున్న వాళ్ళందరినీ ఆపి చెక్ చేశాను. ఏ ఒక్కరిని వదలకుండా చెక్ చేశాను. కానీ అదంతా చూసేందుకు నువ్వు లేవు. ఆ విషయం నీకు చెప్దామని నీకు నైట్ ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేనేం చేయను ఇంకా. గౌతమ్ గారు, మీరు వాళ్ళందరినీ చెక్ చేసినంత మాత్రాన నా మీద దొంగ అని పడిన ముద్ర పోతుందా? నేను అవమానపడ్డ క్షణం మారిపోతుందా చెప్పండి? నేనిప్పుడు దొంగ అనే ముద్రను ఎన్నాళ్ళు మొయ్యాలో? మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా జీవితంలో ఒక్కసారి ఒక్క మచ్చ పడిందంటే ఇంకా మచ్చ జీవితాంతం అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. జీవితాంతం అందరూ నన్ను దొంగ అనే అంటారు. అలా ఎందుకంటారు ఝాన్సీ? వాళ్ళందరికీ ఏమైనా పిచ్చా? ఎందుకంటే వాళ్ళు అదే నమ్ముతారు కాబట్టి. అలా అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఆ దొంగతనంతో నీకెలాంటి సంబంధం లేదు. నువ్వు దొంగవి కాదు. పోయిందనుకున్న ఆ కాసుల పేరు పోలేదు, అక్కడే ఉంది. ఇప్పుడు చెప్పు ఝాన్సీ, అది దొరికా కూడా అందరూ నిన్ను దొంగనే అనుకుంటారా? అంటే గౌతమ్ గారు, ఇప్పుడు అది దొరికిందని నేను దొంగని కాదు అని అంటున్నారు. ఒకవేళ అది దొరకకపోతే నేను దొంగని, అంతేనా? చాలా బాగా చెప్పారండి. అందరూ ఏమో గాని మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారుగా. ఝాన్సీ, ఈ లోకాన్ని నడిపే ఆ దేవుడు తప్పు చేశాడన్న నమ్ముతానేమో, కానీ నువ్వు తప్పు చేశావంటే నేనే కాదు, నా అంతరాత్మ కూడా ఆ అబద్ధాన్ని వినడానికి సిద్ధంగా ఉండదు. అంత నమ్మకం నాకు నీ మీద. ప్లీజ్ ఝాన్సీ, నేను చెప్పేది అర్థం చేసుకో. నీకెంతకంటే ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి విను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ప్రియాంక ఏంటి ఇంత మార్నింగే కాల్ చేస్తోంది? ఏం అవసరం వచ్చి ఉంటుంది? హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రియాంక.
చెప్పేంటి విషయం? ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావేంటి? ఏం లేదు మేడం, ఊరికే కాల్ చేశాను. అడగడం మర్చిపోయాను, నిన్న మీరు రాలేదేంటి మేడం? ఎక్కడికి? ఎక్కడికేంటి మేడం, స్వీటీ బర్త్డే పార్టీకి. మీరొస్తారని మీకోసం చాలాసేపు ఎదురు చూశాను. అదే అసలు ఎందుకు రాలేదా ఏంటా అని తెలుసుకుందామని కాల్ చేశాను. స్వీటీ బర్త్డే పార్టీ చేశారా? ఎక్కడ చేశారు? హాయ్ ఝాన్సీ. కోర్టుకొచ్చి చాలా రోజులు అవుతున్నట్టుంది. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి ఝాన్సీ అలా చేస్తున్నావు? అడిగేది నిన్నే. బాగున్నావా? బాగున్నాను మేడం. బాగుంటావు ఝాన్సీ, నాకు తెలుసు. ఇప్పటికైతే బాగానే ఉంటావు. కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి అలా ఉండలేవులే. ఎందుకంటే ఇప్పుడే కదా నీకు బ్యాడ్ టైం, నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది. ఏంటి ఏమంటున్నానో అర్థం కావడం లేదా? నువ్వు జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి నామినేషన్ వేశావు కదా, అదే డిస్క్వాలిఫై అయింది. సారీ, నేనే దగ్గరుండి చేయించాను. షాక్ అయ్యావా? ఎలా చేశాను ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే ఒక బార్ అసోసియేషన్ మెంబర్కి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ నీకు లేదు. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే టైంకి యూఆర్ షార్ట్ ఆఫ్ 20 days. అనగా నీకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ కంటే 20 రోజులు తక్కువ ఉంది. ఆ విషయం నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నావా? మీ పతనం కోసం పునాది తవ్వుతుంటే ఆ తవ్వకాలలో బయటపడింది. అలా అప్పుడు నీ గురించి తెలిసింది. ఎలా ఇచ్చాను? సూపర్ షాట్ కదూ? సిక్సర్ మేడం, అవుట్ ఆఫ్ ద స్టేడియం. అదిరిపోయింది మన కౌంటర్ దెబ్బ. థ్యాంక్ గాడ్, చాలా మంచి పని చేశారు. నేను ఆ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఎలా ప్రచారం చెయ్యాలి, ఏ విధంగా పోటీ పడాలి అని టెన్షన్ పడుతున్నాను. నాకున్న సగ భయం దించేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏంటి ఓటమి ఒప్పుకోవడానికి అహం ఇప్పుడు అడ్డొస్తోందా? పర్వాలేదు, నీ క్యారెక్టర్కి ఆ మాత్రం అహం ఉండాలి. కానీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోతే అది వేరే. నామినేషనే డిస్క్వాలిఫై అయిపోతే అంతకంటే చీప్ మరొకటి ఉండదు. అవును మేడం, ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటారు. సర్లే, దీనికే నువ్విలా అయిపోతే ఎలా? రేపు ఇంకో బాంబు పేలుస్తా. మరి దానికి ఎలా తట్టుకోగలవు? ఏంటి వార్నింగ్ ఇస్తున్నా అనుకుంటున్నావా? ఇది భయపెట్టడానికి కాదు. రాబోయే తుఫాన్కి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు కదా, అలా నీకు ముందస్తు సమాచారం ఇస్తున్నా. చేతనైతే నా నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. గెట్ రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3 బూమ్. మేము ఆడుకుంటుంటే ప్రియాంక అక్కడికి వచ్చింది. బాల్ తీసుకొని గట్టిగా ఫోటోకి విసిరింది. నాకు ప్రియాంక దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ నీ మాట కాదనను. వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను.
నేను ఇంకా ఇక్కడే ఉంటే నా వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో, మీరు నా వల్ల ఎన్ని అవమానాలు పడాల్సి ఉంటుందో. అంతేకాకుండా రేపు నా కారణంగా మీకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి సమస్యలొస్తాయో. నాకు ఆశ్రయం ఇచ్చిన మీకు నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు జరగకూడదని నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్క, నువ్వు తప్పుగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను నీకు ఆశ్రయం ఇవ్వడం ఏంటక్క? నువ్వే నాకు జీవితాన్నిచ్చావు. అలాంటి నీ వల్ల మాకెటువంటి కష్టమూ రాదు. ఒకవేళ వచ్చినా ఆ కష్టమే నాకిష్టం. అంతేగాని నువ్వు వెళ్ళిపోతానంటే నేను ఊరుకోను. నేను వదిలిపెట్టి నేను మనశ్శాంతిగా ఉండలేను. దయచేసి తప్పుగా అనుకోకు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నన్ను ఆపాలని చూస్తే నేనెక్కడికి వెళ్ళేది కూడా చెప్పను. రాణి, నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నన్ను ఆపాలని చూడకు. అక్క, నీ మీద ప్రేమ గౌరవం అన్నీ ఉన్నాయి. నువ్వు ఏదైనా చెప్తే అది ఏంటి ఎందుకు అని అడగకుండానే కళ్ళు మూసుకుని చేసేస్తాను. కానీ ఈ ఒక్కటి మాత్రం చెయ్యలేను. నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించలేను. ప్లీజ్ అక్క, అర్థం చేసుకో. నువ్వు భయపడుతున్నట్టు ఏది జరగదు. నువ్వెక్కడుంటే ఏ సమస్య రాదు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదక్క. పోనీ నీకిక్కడ ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే అందరం కలిసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం. కానీ నువ్వొక ఇంట్లో మేమొక ఇంట్లో ఉండడం నాకు నచ్చదు. ప్లీజ్ అక్క, ఆ పని మాత్రం నువ్వు చెయ్యకు. రాణి, మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా? నేను మీతో కలిసి ఉండకూడదు అని అంటుంటే మనం అందరం ఈ ఇంట్లో కాకపోతే వేరే ఇంట్లో ఉందామని అంటావేంటి? నేను మీతో కలిసి ఉండడం అనేది ఇక జరగదు. నువ్వు ఆపడానికి ట్రై చేయొద్దు. నేను ఖచ్చితంగా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యే తీరుతాను. అక్క, అయ్యో అక్క, అయ్యో మేడం, అక్క, తప్పుకో రాణి. మేడం, అక్క, మేడం ఆగు. అలా భోజనం చేస్తూ మధ్యలో లేస్తారేంటి మేడం? ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం మేడం, మనం కూర్చొని. ఏది ఏమైనా సరే రాణి కోసం, రాణి బిడ్డ కోసం నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. అరే, ఇంట్లో నుంచి గొడవపడి బయటకు వచ్చేసాం. అదంతటితో వదిలేస్తే ఎలా? కంటిన్యూస్ గా వాళ్ళని ట్రిగ్గర్ చేస్తూ ఉండాలి. మేం కూడా ఉన్నాము అని వాళ్ళకి గుర్తు చెయ్యాలి కదా. అది కూడా మామూలుగా గుర్తు చేయడం కాదు, దిక్కులు పిక్కటిల్లేలా బాంబులు పేల్చి మరీ ఐయామ్ మృణాలిని హ్యూర్ అని గుర్తు చేస్తున్నా. ఇదంతా అవసరం అంటావా? అవసరమే. మన ఉనికిని మనమే చాటి చెప్పుకోవాలి. మన అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి కదా. షేడౌట్ అవుతున్న సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ ఉనికిని చాటుకోవడం కోసం కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా. అలాంటిదే ఇది కూడా ఒక కాంట్రోవర్షియల్ నోటీస్. అసలు ఇంతకీ ఏ కారణంతో పంపిస్తున్నాం మృణాల్ని? ఆస్తిలో నాకు కూడా సమాన హక్కు కోసం. షేటి ప్రసాద్, షాక్ అయ్యావా? విన్న నీకే ఎలా ఉంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో. మృణాల్ని నువ్వు పంపించినంత మాత్రాన వాళ్ళు ఇచ్చేస్తారనుకుంటావా? నువ్వు ఇలా నోటీస్ పంపించగానే వాళ్ళు అలా ఝాన్సీని ఎంటర్ చేస్తారు. ఇద్దరి మధ్య కోర్టులో వాదనలు, అంతకుమించి ఇంకేం జరుగుతుంది? కోర్టుకు వచ్చిన విజిటర్స్కి బోర్ తప్ప. మృణాల్ని, నీ నవ్వుకి అర్థం ఏంటి? అసలు ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చి ప్రసాద్,
ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్తి కాదు, అస్తిత్వం. చెప్పాను కదా. ఇక ఝాన్సీ విషయానికి వస్తే తన గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఝాన్సీకి నేనేంటో రేపు తెలుస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ టుమారో. ఆల్రెడీ ఈరోజు చిన్న షాక్ ఇచ్చా. రేపిచ్చే షాక్కి ఏ కేసు టేకప్ చేయలేదు. ఆ కనిపిస్తున్న లాయర్ ఝాన్సీ గారు మీకు తెలుసు కదా? తెలుసు. ఆవిడనే కదా మీరు మీ బిడ్డ కేసు విషయంలో లాయర్గా పెట్టుకుంది? అవునండి. మీరు మీ బిడ్డ విషయంలో నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నారా? అనుకోలేదు. నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేదేంటి మేడం? వాడు మా బిడ్డ. మా బిడ్డే అని మాకు బలంగా నమ్మకం ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత వాడు మాకు లేక లేక కలిగాడు. చాలా సంతోషపడ్డాం. నా భార్య కూడా ఎంతో అపురూపంగా ఫీల్ అయింది. కానీ ఝాన్సీ గారు ఏవేవో చెప్పి మేం కూడా కేసు వేసేలా ఉరిగొలిపారు. అప్పటినుంచి ఒకటే బాధ. కోర్టులు కేసులు అని పసిబిడ్డను తీసుకొని అటు ఇటు తిరగాల్సి వస్తోంది. ఈ విషయంలో మా భార్యాభర్తల మధ్య గొడవలు. దానివల్ల నా భార్య డిప్రెషన్కి గురవుతుంది. ఇప్పుడు కూడా దీని గురించే ఆలోచిస్తూ ఈ ఝాన్సీ గారు మా బిడ్డని మా కాకుండా చేస్తారేమన్న భయంతో హాస్పిటలైజ్ అయింది. మాకైతే మళ్ళీ DNA టెస్ట్కి వెళ్ళాలని లేదు. కానీ మళ్ళీ కోర్టుకు రప్పించారు, వెళ్ళేలా ప్రేరేపించారు. ఇక భరించలేమండి. ఈ కేసులు, ఈ కోర్టులు, ఈ డ్రామాలు ఇవన్నీ మేము భరించలేము. ఝాన్సీ గారు, మీకు కావాల్సింది డబ్బులు అయితే మాకు ఎంత వీలైతే అంత ఇచ్చేస్తామండి. దయచేసి వదిలేయండి. మా బిడ్డ మాకు వచ్చేలా చేయండి. సంతోషంగా ఉంటాము. ఓకే వాసుదేవ్, మీరు వెళ్ళొచ్చు. చూసారుగా యువరానా, నా క్లయింట్ కన్నీళ్లని, నా క్లయింట్ విలువైన సమయాన్ని, డబ్బుని, తను ఝాన్సీ గారిపై పెట్టుకున్న నమ్మకాన్ని అన్నింటినీ వృధా చేశారు. అలాగే ఒక తల్లిని మానసిక సంఘర్షణకి గురయ్యేలా చేశారు. ఆ తల్లికి నిత్యం బిడ్డ గురించే ఆలోచనలు, బిడ్డ తన దగ్గర ఉంటుందా లేదా వెళ్ళిపోతుందా అని భయపడేలా చేశారు. యువర్ ఆనర్, ఝాన్సీ గారు చేసిన తప్పుని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి లాయర్స్ వల్ల ప్రజలకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, అన్యాయం జరగకుండా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ న్యాయస్థానంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కోర్టు ఇద్దరి వాదనలు విన్న తర్వాత లాయర్ మృణాళిని గారు చెప్పినట్టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద లాయర్ ఝాన్సీ గారు తప్పు చేసినట్టుగా ఈ కోర్టు భావిస్తుంది. ఆవిడని 3 వారాల పాటు బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పిస్తూ
ముగిస్తుంది. ఇదిగోండి. కమలా, ఇది ఎప్పుడు వచ్చింది? ఇందాక పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళాడు. ఏంట్రా అది? మృణాల్ని సమన్లు పంపించింది నాన్న. మృణాల్ని సామాన్లు పంపించిందా? సామాన్లు కాదురా, కోర్టు సమన్లు. అంటే కోర్టు నోటీస్. మృణాల్ని కోర్టు సమన్స్ మనకు పంపించడం ఏంట్రా? సరిగా చూడు. లేదు నాన్న, తనే పంపించింది. మృణాల్ని మనకి నోటీస్ పంపించడం ఏంటన్నయ్య? దేని గురించి పంపించింది? ఆస్తిలో సమాన హక్కు కోసం పంపించింది. ఎలా వస్తుందిరా సమాన హక్కు? ఇదేమైనా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్త? నేను నా తెలివితేటలతో కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితం. అయినా ఆస్తిలో వాటా కావాలంటే వచ్చి అడగాల్సింది పోయి ఇలా ఇంటి పరువుని వీధిని పడేయటానికి కోర్టు సమన్స్ పంపిస్తుందా? అలా పంపిస్తే భయపడతాననుకుంటుందా? అది జరిగే పనే కాదు. ఏం చేస్తుందో చేసుకోనివ్వండి. మీరెవరూ కంగారు పడకండి. నాన్న, మృణాల్ని మీ కూతురు మాత్రమే కాదు, తనొక లాయర్ కూడా. తనకి ఏ సెక్షన్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో బాగా తెలుసు. అలాగే కోర్టులో గట్టిగా వాదించడమూ తెలుసు. ఈ ఆస్తి మీ కష్టార్జితమో లేక పిత్రార్జితమో తెలియకుండానే ఈ కేసు వేసిందంటారా? తనకి అన్నీ తెలిసే కేసు వేసింది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు తనకి మనందరి గురించి బాగా తెలుసు. అలాగే మనందరి బలహీనతలు కూడా బాగా తెలుసు నాన్న. మృణాల్ని అంత ఈజీగా తీసేయలేం. తనని తక్కువ అంచనా వేస్తే మన కుటుంబమే నాశనం అవుతుంది. ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా విషయం మొత్తం నలుగురికి తెలిసిపోతుంది. అదే జరిగితే తను అనుకున్నది సాధిస్తుంది. ధనా, అలా జరగడానికి వీల్లేదు. ఏదైనా మంచి లాయర్తో మాట్లాడు. తనకంటే ఎంతో ఎక్స్పీరియన్స్, తనకంటే ఎక్కువ ట్రాక్ రికార్డు ఉన్న లాయర్ని ఎవరినైనా చూడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే నా ఆస్తి మొత్తం ఈ కేసుకు కరిగిపోయినా పర్వాలేదు. అంతేకాని ఆస్తిలో మాత్రం తనకి చిల్లి గవ్వ కూడా ఇచ్చే పని లేదు. ఇది నా ఆస్తి, నాకు నచ్చిన వాళ్ళకే ఇస్తాను. అంతేగాని ఇలా బెదిరించి లాక్కోవాలని చూస్తే ఆస్తి మొత్తాన్ని ఏదో ఒక అనాథ శరణాలయానికి దానమైనా ఇచ్చేస్తాను. కానీ దానికి మాత్రం ఇవ్వను కాక ఇవ్వను. ధనా, వెంటనే మంచి లాయర్ ఎవరున్నారో కనుక్కో. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. అది నా యుగోని టచ్ చేసింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుతుందేమోననుకున్నాను. కానీ ఇలా పొగరుతో కళ్ళు నెత్తికెక్కి కన్న తండ్రి మీదనే కేసు వేస్తుందనుకోలేదు. ధనా, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేసు గెలవడానికి వీల్లేదు.